జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. మంచి మాట విందామా. ఒక రైతు వస్తూ ఉంటే ఆయన రోజు ఆయన నిత్య జీవనం ఏంటంటే పొలానికి వెళ్ళటం, ఆ పొలం పనులు చూసుకోవటం, ధాన్యం తీసుకొచ్చుకోవటం, వండుకోవటం, తినటం, పడుకోవటం, ఇదే నిత్య జీవనంగా సాగిస్తూ ఉంటాడు. ఓ రోజు అలానే పొలం నుంచి వస్తుంటే ఒక మునీశ్వరులు వారు చెట్టు కింద కూర్చొని బోధ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ సత్సంగంలాగా అందరికీ మంచి మాటలు చెప్తూ ఉంటారు. మనం తిన్నది మట్టిపాలు, మనం ఎవరికైనా పెడితే అదే మన కడదాకా మనతో తోడుంటుంది, ఇంకేవి ఉండవు. మనం ఎప్పుడైనా ఒకటే నేర్చుకోవాలి, ఒకళ్ళకి పెట్టి మనం తింటం నేర్చుకోవాలని ఇలాగా పెట్టే విషయం గురించి, మన దగ్గర ఉన్న ధనం గురించి, అది ఎలా పెట్టాలో గురించి, దాని గురించి అన్నదాన మహత్యం గురించి ఆ ఋషివారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలతో పాటు ఈ పొలం నుంచి వస్తున్న ఈయన కూడా విన్నాడు. విని ఇంటికెళ్ళి తన భార్యతో చెప్తాడు, నేను ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకోవాలనుకుంటున్నాను. మనం ముక్తిని పొందాలన్నా, పుణ్యం కావాలన్నా, మనం తరించాలన్నా ఒక ఋషివారు చెప్పారు. మనం ఏం చేయాలంటే రోజు ఒక నియమం పెట్టుకుంటున్నా, నేను ఒక మనిషికి భోజనం పెట్టి కానీ నేను తిన్ను ఇంక రేపటి నుంచి అని చెప్తాడు. సరే అలానేనండి అని చెబుతుంది ఆ భార్య. అలానే ఒక రోజు భోజనం పెట్టాలి కదా. ఒక అతిథి ఇంటికి వస్తాడు, ఆయనకి రోజు అలాగే భోజనం పెడతాడు. ఆయన పెట్టి తిని వెళ్ళిన తర్వాత ఈయన తినటం అలమర్చుకుంటాడు, అంటే అలవాటు చేసుకుంటాడు. అలాగా రోజుకు ఒక మనిషికి భోజనం పెడదామంటే ఇవాళ తిన్న ఆయన రేపు వస్తున్నాడు, ఆ తిన్న ఆయన మళ్ళీ ఎల్లుండి వస్తున్నాడు, ఆ తిన్న ఆయన మళ్ళీ ఇంకో రోజు వస్తున్నాడు. ఇలా రోజు ఆయనే వచ్చి తినిపోతున్నాడు. ఈ భార్య అంటుంది, ఏమండి మీరేమో నియమం పెట్టుకున్నా అంటున్నారు, మరి రోజు ఒకళ్ళకి అంటున్నారు, రోజు ఈయనే వస్తున్నాడు భోజనానికి, మరి ఈయనకి వద్దనకుండా మనం పెడుతూనే ఉన్నాం. మనమేం కోటీశ్వరులం కాదు, రైతులము, కష్టపడి పొలం పనులు చేసుకొని వచ్చిన దాంట్లోనే ఈయనకి పెట్టి మనం తింటున్నాము. ఇలా రోజుకు ఒకళ్ళకి పెడితే బాగుంటుంది, కానీ ఈయనకి రోజు పెడితే ఈయన్ని మనం సమర్పతులను చేసినట్టు ఉంటుంది. దీనికి ఏదైనా ఆలోచించండి అని అంటుంది భార్య. ఆ రైతు అంటాడు, నేను మరి నియమం పెట్టుకున్నా కదా, నేను పెట్టనని నేను చెప్పకూడదు, మనం ఒక ఇచ్చేద్దాము అనుకుంటారు భార్య భర్తలు. నేను ఆయన భోజనానికి వచ్చే టయానికి నేను నిన్ను తిడతాను, నువ్వు నన్ను కొట్టు, ఈ పొద్దాకలి వీళ్ళు కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇలా చేద్దామండి అనుకుంటారు భార్యాభర్తలు. సరే అలానే అనుకున్నారు. ఆయన యథాప్రకారమే భోజనానికి వచ్చాడు. భోజనానికి వస్తే ఈ భార్యాభర్తలిద్దరూ, భార్య తిడుతుంది, భర్త కొడతాడు, మళ్ళీ భార్య తిడుతుంది, మళ్ళీ భర్త కొడతాడు, ఇలా చేసుకుంటూ ఉంటారు. ఈ వచ్చిన ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు, వాళ్ళకి భోజనం ఏం పెడతారని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే భార్య భర్తలు వీళ్ళిద్దరు అంటారు, ఏమండి నేను తిట్టాననుకొని మీరు కొట్టారు, ఆయన నిజమే అనుకొని వెళ్ళిపోయాడు అని భార్య అంటుంది. భర్త అంటాడు, అవును మనం ఊరికే అనుకుంటే ఆయన కూడా నిజం అనుకొని వెళ్ళిపోయాడు అని అనుకుంటాడు. నేను ఊరికే తిట్టాను అనుకున్నాను, మీరు ఊరికే కొట్టారు అని వీళ్ళిద్దరు అనుకుంటుంటే వెళ్ళిన ఆయన నేను ఊరికే వెళ్ళానని చెప్పి ఆయన మళ్ళా వచ్చి యథాస్థానానికి చేరాడు. మనం చేసేది ఎలా ఉంటే నిష్కల్మతంతో ఇయ్యాలి. వచ్చింది ఒకళ్ళ ఇద్దరా 10 మందా కాదు. ఇప్పుడు ఒక మనిషికి ఒక్కసారే ఆకలవదు, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మనకి ఆకలేస్తూనే ఉంటుంది. ఏ పూట తిన్నది ఆ పూటే. ఈ పొద్దున తిన్నది సాయంత్రం ఉండదు, సాయంత్రం తిన్నది తెల్లారి తిన్నది మళ్ళీ మధ్యాహ్నానికి ఉండదు. ఎప్పటికప్పుడు అరిగిపోతూనే ఉంటుంది. ప్రతి మనిషికి ఆకలి వేస్తూనే ఉంది. ఒకళ్ళకే పెట్టామనే ఆలోచన మనకొద్దు. చెయ్యటం మన వంతు, ఇవ్వటం పరమాత్మ వంతు అని ఆలోచించాల. జై శ్రీమన్నారాయణ.